పిండోడియాలు పెడుతున్నానండి. ఎలా పెడుతున్నానో మళ్ళీ చూపిస్తున్నాను మీకు. గలాస్కి 2 గలాసులు బియ్యం అండి. ఒక గలాస్ సగ్గు బియ్యం వేసాను. వేసి అలాగ దోశల పిండిలాగా ఆడాను. ముందు చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయ పేస్ట్ అండి అది. వాటర్ గలాసు బియ్యానికి 5 గలాసులు నీళ్ళు వేసుకోవాలండి. అవి పిండి అంటే చల్లబట్టుకునే వాళ్ళు లేక నేను పెట్టేసి మళ్ళీ పిండి వేసాను. వేసి కలుపుతున్నాను. బాగా అలా కట్టకుండా కలుపుకోవాలండి మనం. అలా చూసారా, ఉండంటే కట్టకూడదు. అలాగ అన్నం ఉడికినట్టు ఉడకాలండి. అది ఉడికితే అప్పుడు మనకు జిగుమానం వస్తుంది. అది ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు. ఇప్పుడు మళ్ళీ కురుకురులు వెరైటీగా పెడుతున్నాను, అందుకని చెప్తున్నాను వివరంగా మీకు. అలాగ అన్నం ఉడికినట్టు ఉడికి జిగురు రావాలండి. అదండి పేస్ట్ అది మనం గ్యాస్ కట్టేసాక వేసుకోవాలి. అది గ్యాస్ కట్టేస్తానండి. స్టవ్ కట్టేసిన తర్వాత మనం ఆ పేస్ట్ అది వేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడకాలండి. ఇది మెత్తగా ఉడికిన తర్వాత పచ్చిమిరకాయలు, అక్కడ ఫుడ్ కలర్ వేసానండి. వేస్తున్నాను. మొత్తం 3 కలర్స్ వేసి పెడుతున్నానండి నేను. అదే పిండిలో ఈ కలర్స్ కలిపేస్తానండి. ముందు పిండి 2 కలర్స్ కలిపాను. మొత్తం 3 కలర్స్ అండి అవి. అదిగోండి అలా 3 కలర్లు కలుపుకొని మనం గిన్నెల్లో తీసుకుని కలర్స్ వేసుకోవాలండి. 3 ఆటలు వేసుకోవాలి. వేసుకొని మనం ఏ డిజైన్ కలితే ఆ డిజైన్ పెట్టుకోవాలండి. అదిగోండి అవి 3 కలర్స్ నేను కలుపుకున్నాను. అలా పిండి దాంట్లో ఉడకబెట్టేసి అదిగోండి అలా పెడుతున్నాను. కురుకురులో పెడుతున్నానండి, వేపుకుని తినడానికి బాగుంటాయి అనేసి. అలాగా నూనె ప్యాకెట్ మనం సింపుకొని నూనె పోసుకుంటాం కదండి. కాయలు వేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్లో కన్నం పెట్టండి. నేను అలా పెడుతున్నాను. అలాగే ఏ మోడల్ కలితే ఆ మోడల్ పెట్టుకొచ్చాను మనం. కానీ నేను ఒకే డిజైన్ పెట్టాను. అదండి 3 కలర్స్ పెడుతున్నాను. అలాగా ఇదే కలర్, అదే కలర్, ఆరెంజ్ కలర్ ఒకటి, గ్రీన్ ఒకటి, అలా 3 కలర్స్ పెట్టానండి. ఈ మళ్ళీ వెండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. కరెక్ట్గా 2 రోజులకి ఎండిపోయినాయండి. నిన్న పొద్దుట పెట్టాను, ఇవాళ తీసాను. ఇవాళ సాయంత్రం తీసాను నేను. తీసి మీకు ఎలా తీసాను మళ్ళీ చూపిస్తాను మీకు. అలా 2 మంచాలు వేసి పెట్టారండి మైకా కవర్ మీద. పిల్లలు తినడానికి గట్టా బాగుంటాయి, ఏవి లేనప్పుడు అని పెట్టాను. అక్కడ కొన్ని అలా జంతికల్లాగా పెట్టాను. పిండి అయిపోయింది, అక్కడ దాకా వచ్చింది పిండి, అందుకని అక్కడ ఖాళీ వచ్చింది. అలా 2 మడత మంచాలు వేసుకున్నామండి బయట ఒకట్లో. వేసుకుని 2 మడత మంచాల మీద కవర్లు వేసి పెట్టాను నేను. అదండి అలా పెట్టుకోవాలి. 2 రోజులకే కరెక్ట్గా ఎండిపోయినాయండి అవి. అదిగోండి అలా 3 కలర్స్ పెట్టాను మడత మంచం మీద. అవి తీసిన తర్వాత మీకు చూపిస్తాను. ఎండ తగిలితే బేగా ఆరిపోతున్నాయండి. అయిపోండి ఈ జంతికలు అండి, మొన్న వేసాను అవి. ఇదే రకం మొత్తం అలా 4 రకాలు అలాగే వేసానండి. వైట్ ఇది, ఈ వైట్ జంతికలది మొన్న వేసానండి. మొన్న వీడియోలో చూపించాను కదా మీకు. అయ్యి ఇవేమో ఎండుమిరకాయలు వేసానండి అందులోనే. ఇవేమో పచ్చిమిరకాయలు అవి వేసి చేసానండి. ఈ ఓన్లీ పచ్చిమిరకాయలు, జీలకర్ర, అల్లం ముక్క వేసానండి. ఇందా చూపించిన ఎండుమిరకాయలు వేసాను. అలా 4 కలర్స్ పెట్టాను. మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. వడియాలు చాలా బాగుంటాయి. నేను ముందు వేపుకొని తిని చూసిన తర్వాత పెడుతున్నానండి. మీకు ఏ వీడియో పెట్టినా సరే, కూరలే కదా ఏమైనా సరే నేను తిన్న తర్వాత పెడుతున్నాను మీకు. నాకు నప్పితేనే పెడుతున్నానండి. తర్వాత ఇలా డబ్బాల్లో వేసానండి. మీరు కూడా పెట్టుకుని తింటారని అనుకుంటున్నాం. ఉంటానండి, బాయ్.